ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ. ప్రజాపాలన కేబినెట్ సబ్ కమిటీ భేటీ, దరఖాస్తుల పరిశీలనకు కార్యాచరణ సిద్ధం చేయాలన్న భట్టి. బీజేపీతో పొత్తు ఉండదు, ప్రజా వ్యతిరేకతను అంచనా వేయలేకపోయామన్న కేటీఆర్. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్, ఈ నెల 18 లోపు దరఖాస్తు చేసుకోవాలన్న ప్రభుత్వం. 5 రీజియన్లలో వైసీపీ క్యాడర్ సమావేశాలు, 25న భీమిలిలో తొలి సమావేశం. ఆరోగ్యశ్రీపై విస్తృతంగా అవగాహన కల్పించాలి, గడువులోగా ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయాలన్న జగన్. వైసీపీలో పదవుల కోసం ఉండేవారు నిజమైన నేతలు కాదు, అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్న విజయసాయిరెడ్డి. భోగి వేడుకల్లో కలిసి పాల్గొనబోతున్న చంద్రబాబు, పవన్ ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను మంటల్లో వేసి నిరసన తెలుపనున్న నేతలు. అంగన్వాడీల వేతనం పెంపుపై ఒకే విధానం ఉంది, విధుల్లో చేరకుంటే కొత్త వారిని తీసుకుంటామన్న సజ్జల. ఎస్మా ప్రతులను భోగి మంటల్లో కాలుస్తాం, సమ్మె యథాతథంగా సాగుతుందన్న అంగన్వాడీలు. మంగళగిరిలో లోకేష్ ఎలా గెలుస్తారో చూస్తా, టీడీపీపై రాయపాటి సాంబశివరావు తనయుడు రంగబాబు ఫైర్. ఏపీలో 3 రైలు సర్వీసులు పొడిగింపు, గుంటూరులో జెండా ఊపి ప్రారంభించిన కిషన్ రెడ్డి. ఎంపీ రఘురామకు రక్షణ కల్పించండి, ప్రభుత్వాన్ని ఆదేశించిన ఏపీ హైకోర్టు. మహిళకు డెలివరీ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు. అతను డ్రైవింగ్, ఆమె స్నాచింగ్, ఇద్దరి కోసం నల్గొండ జిల్లా పోలీసుల వేట. శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, సకల దేవతలను ఆహ్వానించిన వేద పండితులు. దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన ప్రారంభం, బ్రిడ్జిపై ప్రయాణానికి టోల్ చెల్లించాల్సిందే. పశ్చిమ బెంగాల్ పేరు మార్చండి, సీఎం మమతా డిమాండ్. మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు, ఆర్మీ వాహనాలపై కాల్పులు, తిప్పికొట్టిన సైన్యం. భారత్లో కరోనా కలవరం, 1000 దాటిన JN1 కేసులు. ముంబై దాడి సూత్రధారి హఫీజ్ అబ్దుల్ సలాం మృతి ధృవీకరించిన ఐక్యరాజ్య సమితి. ఈ నెల 22 వరకు వ్యూహం రిలీజ్ చేయొద్దు, సినిమా విడుదలపై టీఎస్ హైకోర్టు స్టే.